कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాస యోగః. 54వ శ్లోకం. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. పద విభజన. బ్రహ్మ భూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. తాత్పర్యం: బ్రహ్మరూపాన్ని పొందినవాడైన నిర్మల చిత్తం కలవాడు దేనికోసమూ దుఃఖించడం లేదు, దేనిని కాంక్షించడం లేదు. సమస్త ప్రాణులందునూ సమదృష్టి కలిగి ఉండువాడు నాయందు సద్భక్తిని పొందుతున్నాడు. జ్ఞానం గొప్పదా భక్తి గొప్పదా అన్న ప్రశ్న చాలామంది హృదయాల్లో ఉత్పన్నమవుతూనే ఉంటుంది. కొంతమంది జ్ఞానం గొప్పదంటే మరికొందరు భక్తి గొప్పదంటారు. అలా చెప్పేదంతా వారి వారి మనోభావాన్ని తెలియజేస్తుంది. పక్వం చెందిన స్థితిలో భక్తి జ్ఞానాలు నిజానికి ఒకటే, వాటికి అభేదం ఉండదు. జ్ఞానం ఉన్న చోట భక్తి, భక్తి ఉన్న చోట జ్ఞానము ఉండడం అనేది సహజం. బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వానికి ఈశ్వర భక్తి పొంగి బొర్లుతుంది. తనను భూమిలో ఉన్నటువంటి సకల ప్రాణుల్ని ఒకే విధంగా అతడు చూస్తాడు. ఎందుకంటే సమస్త ప్రాణులు ఈశ్వరుని అనేక రూపాలు అని అతడు గ్రహిస్తున్నాడనమాట. తనకి ఏదైనా నష్టం కలుగుతుందని అతడు దుఃఖించడం లేదు. తాను పొందవలసిన వస్తువును ఇంకా పొందలేదని ఆత్రపడడం లేదు కూడాను. నిర్మల చిత్తుడే బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగలడు, మలిన చిత్తుడు పొందలేడు. కనుకనే ప్రసన్నాత్మ అన్నాడు. అంటే ప్రసన్నమైన ఆత్మ, ఆత్మ ప్రసన్నంగా ఉంది అని. ఈ శ్లోకంలో బ్రహ్మ సాక్షాత్కారం పొందినవాడు ఎలా ప్రవర్తిస్తాడో చక్కగా తెలియజేశారు. అటువంటి వాడు నిర్మల చిత్తుడై ఉండి దేనిని గురించి దుఃఖించకుండా, దేనిని కోరుకోకుండా సర్వభూతాల పట్ల సమబుద్ధి కలిగి పరాభక్తియుతుడై ఉంటాడు. నా శోచతి నా కాంక్షతి అని చెప్పడం వల్ల దృశ్య ప్రపంచమంతా తన యందే కల్పితమై ఉన్నదని తెలుసుకున్నటువంటి వాడు కాబట్టి అతడికి ఇక దేని మీద వాంఛ ఉండదు, దేనికోసము దుఃఖించడు. ఈ సత్యాన్ని ఈశావాసోపనిషత్తు కూడా తెలియజేస్తుంది. సమ సర్వేషు భూతేషు అంటే ఆత్మానుభూతి, బ్రహ్మానుభవము పొందిన వానికి గుర్తు ఏంటంటే సమస్త ప్రాణికోట్ల యందు సమభావన కలిగి తనలాగానే వాళ్ళని కూడా చూడటం. జ్ఞాన ప్రాప్తికి సర్వభూత దయ చిహ్నమే ఉంది. అది లేనట్లయితే పూర్ణ జ్ఞానము, ఆత్మానుభవము ఇంకా కలగలేదు అని అర్థం. కనుకనే బ్రహ్మ ప్రాప్తి పొందిన మహనీయుడు సర్వప్రాణుల పట్ల సమబుద్ధి కలిగి సర్వభూత హితుడై ఉంటాడని భగవానుడు తెలియజేస్తున్నాడు. మద్భక్తిం లభతే పరాం అన్నారు. అంటే అటువంటి బ్రహ్మజ్ఞుని నా యొక్క పరాభక్తిని పొందుతున్నాడని చెప్పడం వల్ల భక్తి యొక్క పరాకాష్ఠకు జ్ఞానానికి భేదమే లేదని తెలుస్తోంది. భక్తి 2 విధాలు, సామాన్య భక్తి, పరాభక్తి అని. ఇందులో రెండవది పరాభక్తి కేవలం జ్ఞాననిష్ఠతో సమానం. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని శంకరుల వచనం ప్రకారం ఆత్మతత్వానుసంధానమే పరాభక్తి యొక్క లక్షణం అవుతోంది. కనుక పరాభక్తికి జ్ఞానానికి భేదమే లేదు. అంతేకాక జ్ఞానాన్ని పొందిన వారికి అపరిమితమైన భక్తి ఉంటుందని పరమసత్యం ఇక్కడ వెల్లడవుతోంది. జ్ఞానికి
ఆత్మదేవుని ఎడల అనన్యమైనటువంటి భక్తి ఉంటుంది. సర్వతోభావంతో ఆత్మలోకి చేరుకున్న వాడే ప్రసన్నాత్ముడు. ఆత్మలో ఉన్న సమయంలో అతనికి ఏ రకమైన మాయా సంస్కారము ఉండదు. అతడు నిర్మలుడై ఉంటాడు. ఈ అవస్థను చేరుకున్నవాడు నాశనమైపోయే మాయా ద్రవ్యాల కోసం దుఃఖపడడు. అలాగే దొరకని మాయా వస్తువుల కోసం ఆకాంక్షించడు, లాలసపడడు కూడాను. దీన్నే కెరటాలు లేని స్థితి లేదా వృత్తులు లేని స్థితి అని అంటారు. వృత్తులంటే మార్పులు, వికారాలను. అవి లేకపోతే విషమత్వం పుట్టనే పుట్టదు. సర్వభూతాల అస్తిత్వము వేరుగా ఉన్నట్టుగా అనిపించదు అప్పుడు. కనుక అతనికి అంతా సమంగానే ప్రకాశిస్తుంది. ఆత్మస్వరూపాన్ని పొందడానికి చేసే ప్రయత్నాలన్నీ స్వస్వరూపంలో నిలవడంతో అంతమైపోతాయి. సూర్యుడు ఉదయించగానే నక్షత్రాలన్నీ మాయమైపోయినట్టు ఆత్మస్వరూపానుభవం కాగానే సాధకుడికి సర్వభూతాలు వేరువేరుగా ఉన్నట్టు అసలు అనిపించదు. ఒకే వెలుగు మొత్తం అంతా వ్యాపించినట్లుగా అనిపిస్తుంది. భేదభావం అనేది నాశనమై అంతా ఆత్మదీప్తిగా సమంగానే ఉంటుంది. ఈ పరిస్థితిలోనే అన్నమయ్య బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అని పాడడం జరిగిందనమాట. గమ్యం చేరుకోగానే బాట అంతమైపోయినట్టు తెలుసుకోవలసిన విషయాలను అంతం చేసి తెలుసుకున్నవాడు ఆ జ్ఞానంతో ఒకటైనప్పుడు అజ్ఞానం కాస్త పూర్తిగా పోతుంది. ఆ తర్వాత కట్టె కాలిపోయిన తర్వాత కేవలం అగ్నే మిగిలి ఉన్నట్టుగా సాధకుడు ఆత్మస్వరూపంలో నిలిచి ఉంటాడు. నామరూప భేదాలన్నింటినీ వదిలేసి సాధకుడు అంతటా భగవంతుడిని చూస్తాడు. అంతేకాదు అతడు తనను తాను కూడా గుర్తించడు. అంతా ఒకటే అయినప్పుడు తాను మటుకు వేరుగా ఎలా ఉంటాడు? ఇటువంటి స్థితిలో భక్తుడు ఆత్మతో ఒకటై ఉండడమే కాకుండా తనను ఆత్మ నుంచి వేరుగా ఉంచుకుంటూ భగవద్ దర్శనాన్ని కూడా చేసుకుంటూ ఉంటాడు. ఆ స్థితిలోనే అతని గుండె అత్యంతమైన భక్తి రసంతో నిండిపోయి ఉంటుంది. భక్తుడు ఒకవైపు అనంతుడితో ఒకటై ఉండడాన్ని కోరుకుంటూనే దానికన్నా ఎక్కువగా తాను వేరుగా ఉంటూ అనంత తత్వానుభూతిని పొందడాన్ని ఇష్టపడతాడు. ఈ రెండో స్థితే మహాభక్తి స్వరూపం. ఆ విధంగా మహాభక్తుడు నదిగా ఉంటూనే సముద్రంలో కలిసి ఉన్న ఏకత్వాన్ని కూడా అనుభవిస్తూ ఉంటాడు. ఈ భక్తి ఏదో బాధతో ఉన్న వాళ్ళలో ఆర్తి రూపంలో ఉండడం, జ్ఞానం కోరుకునే వాళ్ళలో జిజ్ఞాసగానే ఉండడం, ఏదో కోరుకునే వాడికి ఈ భక్తి ఆ ఫలానా అర్థ రూపంలోనే ఉండడం జరుగుతుంది. ఏమీ కోరుకోని జ్ఞానిలో ఇది జ్ఞానంగానే ఉంటుంది. బంగారంలో కల్తీ ఉన్నప్పుడు కూడా ఆ బంగారు తత్వం అనేది పోదు కదా, అలాగే ఉంటుంది కదా. అలాగే మాయలో ఉన్నట్టుగా వేరుగా ఉంటూ కూడా మాయకు అతీతమైన తన బంగారు ఆత్మస్వరూపాన్ని భక్తుడు ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. అంటే రెండు రకాలుగాను ఉంటాడనమాట. అందులో కలిసిపోయి ఉంటాడు ఆ పరమాత్మలో, అలాగే విడిగా ఉండి ఆ పరమాత్మని దర్శించుకుంటూ కూడా ఉంటాడు. కృష్ణార్పణ. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. జై శ్రీకృష్ణ.